త్రిబుల్ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఒక్కసారిగా తన వైపు చూసేలా చేశాడు డైరెక్టర్ రాజమౌళి. ఇంకొందరైతే ఎవరి రాజమౌళి అని గూగుల్లో సెర్చ్ చేశారంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ రేంజ్ లో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజమౌళి నెక్స్ట్ సినిమా SSMB 29 కోసం ఎంటైర్ మూవీ వరల్డ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అలాగే ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా రానుండడంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఈగర్నెస్ క్రియేట్ అయింది. మరోవైపు ఇందులో స్టార్ కాస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఇలా ఏ లెక్కన చూసినా SSMB 29 మూవీ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. కానీ రాజమౌళి ఇవేమీ ఆలోచించడం లేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ కాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, మేకింగ్ వీడియో ఏవి బయటకు రాకపోయినా సినిమాపై బజ్ మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. అయితే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న SSMB మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న SSMB 29 కు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. త్రిబుల్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో SSMB 29 కి విపరీతమైన బస్ క్రియేట్ అయింది. విశ్వవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఎలా చూసినా ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో సంచలనాన్ని క్రియేట్ చేయనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని SSMB 29 డిజిటల్ రైట్స్ ను మిగతా OTT సంస్థలతో పోటీ పడి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ లవర్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. భళా రాజమౌళి OTTని ఏలేస్తున్నావుగా అంటున్నారు. ఇక కొందరైతే OTT డీల్ తో రాజమౌళి దడ పుట్టిస్తున్నాడుగా అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ రాసుకొస్తున్నారు. ఇకపోతే పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఈ మూవీకి ముందు నుంచే బడా OTT సంస్థలు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గట్టి పోటీలో ఫైనల్ గా ప్రాజెక్ట్ ను ఎవరూ ఊహించని భారీ ధరకు నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ డీల్ పై ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. మరి ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ ను మేకర్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.